ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా మెలకువగా ఉండాలంట. ఏమంటే మెలకువగా ఉండాలంటే ఈ లోక పరంగా మనం ఎలాగా మెలకువగా ఉంటాం? మన ఊర్లోనో లేకపోతే మన ప్రాంతంలో ఏదైనా దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఏం చేస్తాం? ఏమంటే మెలకువగా ఉంటాం కదా. లేకపోతే ఎవరికైనా బాగాలేదంటే మనం మెలకువగా ఉంటాం. లేదు ఇంకేదైనా ప్రమాదాలు ఇంకేదైనా జరుగుతున్నాయి, లేదు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, అప్పుడు మనం ఎలా ఉంటాం? మెలకువగా ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మెలకువగా ఉండడే అని చెప్తున్నాడు. ఈ మెలకువగా ఉండడి అనే విషయం ఆత్మీకంగా చెప్పాడు. శరీరపరమైన మాటలు కావి. ఆత్మీకంగా మనం అందరం ఎలాగా ఉండాలంట? మెలకువ కలిగి లోకంలో ఉండాలి. ప్రియమైన దేవుడు, కాబట్టి నువ్వు ఆత్మీకంగా దేవునిలో నువ్వు మెలకువ కలిగి ఉంటున్నావా? మెలకువ అంటే ప్రతి విషయంలో, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే విషయంలో, లేకపోతే ఏదైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉండటము, లేకపోతే ఏదైనా ఆత్మీకంగా ఏదైనా ప్రార్థన పరంగా నువ్వు మెలకువగా ఉంటున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకనే మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఆత్మీకంగా మెలకువగా ఉంటున్నామా లేకపోతే నిద్రపోతున్నామా? శరీర పరంగా కాదని అడిగేది, ఆత్మీకంగా మనం ఎంత మెలకువగా ఉన్నాం, ఆత్మీకంగా ఎంత చురుగ్గా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీకంగా ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. అంటే నిద్రపోవటం అని కాదు. ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉంటున్నావంటే వాక్యపరంగా ఎంత శ్రద్ధగా నువ్వు ఆలకిస్తున్నావు, ఎంత శ్రద్ధగా, ఒకవేళ నీకు ఏదైనా ఆపదలు వస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత మెలకువ కలిగి నువ్వు ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం నిద్రపోవటం అంటే ఆత్మీయంగా మనం శరీర పరంగా వదిలేసరికి ఆత్మీయంగా మనం నిద్రపోతున్నాం అంటే ఎలాగ ఉన్నాం? మెలకువగా లేకపోకుండా మనం నిద్రపోతున్నట్టే లెక్క. కాబట్టి ఆత్మీయంగా ఎంత మెలకువ కలిగి ఉంటావు? ఏదైనా ఆపద వస్తుందా? నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? నీకు ఏదైనా బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుని. నువ్వు మెలకువగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మెలకువగా ఉంటే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఏ ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా నువ్వు నిద్రపోతా ఉంటే అది కష్టం. నువ్వేం చేయాలంట? ఆత్మీయంగా నువ్వు మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు మెలకువ కలిగి లోకంలో జీవిస్తున్నావా? ఆత్మీయంగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వేం చేయాలంట? మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యి. నిద్రపోమాకు. ఏదైనా శ్రమ వస్తే అది సాధించేంత వరకు కూడా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయటం నేర్చుకో. శరీరం అలిసిపోతే చక్కగా నిద్రపోతాం, ఏమంటే అది వేరు. కానీ మెలకువగా ఉండి నువ్వు చక్కగా దేవునిలో ఎదగాలి, చక్కగా ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయంగా నువ్వు మంచి హైట్స్ లోకి వెళ్ళాలి. కాబట్టి దాని గురించి నువ్వు ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. నేను బాగా ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ ప్రార్థన రాట్లా, ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కువ సమయం ఎంతవరకు గడపాలి అని నేర్చుకోవాలి. చాలా మంది 1 గంట 20 నిమిషాలు అంతకన్నా ఎక్కువ చేసుకునే రాదు ప్రార్థన చేయటం. కాబట్టి ఇంకా ఎక్కువసేపు చేయాలంటే ఎలాగ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలంటే ఆ మెలకువ కలిగి మనం ఉండాలి. బైబిల్లో కూడా మనకేమైనా తెలియకపోతే అవి తెలుసుకోవటానికి మనం మెలకువ కలిగి జీవించాలి. ఆత్మీయంగా ఏ విషయాలైనా సరే మనం మెలకువగా ఉండి అన్ని నేర్చుకునేలాగా ఉండాలి.
ఆత్మీయంగా నిద్రపోమాకండి. ఆత్మీయంగా మంచిగా నేర్చుకుని మెలుగు కలిగి చక్కగా దేవుళ్ళలోకి మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. కాబట్టి పౌలు మొట్టమొదటిగా మెలుగుగా ఉండమని చెప్తున్నాడు ఆత్మీయంగా. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండమని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండవాలంటే, మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే నువ్వేం చేయాలి? విశ్వాసం కలిగి జీవించాలి. ఏమంటే విశ్వాసం లేకపోతే ఇంకెందుకు? విశ్వాసం లేదు, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారనే విశ్వాసం నీకు ఉందనుకో, అప్పుడు ఆ విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. అంతే కదా. మనకి విశ్వాసం లేకోకుండా ఎంత భక్తి చేసినా ఎలాగున్నా కూడా వేస్ట్. అర్థమైందా? మనం చర్చిలోకి వచ్చి పాటలు పాడి లేకపోతే వాక్యం నేర్చుకోను ఎంతగా భక్తి చేసినా కూడా విశ్వాసం లేకపోతే వేస్ట్. నీ విశ్వాసం ఎప్పుడు బయటపడితే, ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా బాధ వస్తే అప్పుడు నీ విశ్వాసం బయటపడింది. ఎందుకో తెలుసా? యోగుకి శ్రమ వచ్చింది, ఆయన ఏమైపోయిందంటే రోడ్డు మీద పడిపోయాడు. సాతాను ఏం చేసిందంటే ఒక ఛాలెంజ్ చేసింది. ఏమనంటే, నువ్వు అన్ని సమృద్ధిగా ఇచ్చావు కదా ఆయనకి, మరి అలాంటప్పుడు ఆయనకి ఏముంది బాధ? ఒకసారి అన్ని తొలగించు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తిడతాడు. నా దేవుడు నాకు ఏం చేశాడు అని తిడతాడు. లేకపోతే నా దేవుడు ఈ శ్రమకి ఎందుకు నన్ను అప్పు చెప్పాడని తిడతాడు. ఒకసారి తీసి చూడు పెంచా అని అంటే వెంటనే సాతాను ఆయన దగ్గరికి దేవుడు ఎప్పుడైతే కంచి తీశాడో ఏమైందంట, మొత్తం సమస్తం కూడా ఆయన కోల్పోయాడు. రోడ్డు మీద పడిపోయాడు. తన బంధువులు, స్నేహితులు, లేకపోతే తన భార్య, సొంత భార్య కూడా ఏమన్నంట, ఏం దేవుళ్ళయ్యా, ఏం చేశాడు నీకు అనే మాట. మరి ఇప్పుడు యోగు ఏమనాలంటే, ఆ ఊర్లోనే బహుధనవంతుడంట ఆయన. మరి అలాంటి వ్యక్తి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, భక్తి చేసేవాడు, తెల్లవారు ప్రార్థన చేసేవాడు, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు అంట. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసాన్ని కోల్పోయి అసలు నా దేవుడు నాకు ఏం చేశాడు అనే మాటలు అంటే ఎలాగా? మనమైతే చాలా మంది అలాగే అనుకుంటాం. అరే ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, అయినా కూడా ఎందుకు నాకు ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగట్లా అని అనుకుంటున్నారేమో. కానీ యోగు బట్టికి ఒక్క మాట కూడా దేవుణ్ణి అల్లా. యోగు చక్కగా, ఎందుకంటే నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకురాలా, నేను వచ్చిన తర్వాత నా దేవుడు అన్నీ నాకు సమృద్ధిగా ఇచ్చాడు, నాకు ఇచ్చింది ఆయనే తీసుకున్నాడు. ఒకవేళ వదిలిస్తే మళ్ళీ ఆయనే ఇస్తారు కదా అని చెప్పి విశ్వాసంతో ఎన్ని బాధలైనా, రోడ్డు మీద పడిపోయినా కూడా ఆయన అలాగ విశ్వాసంతో ఉన్నాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించిన ప్రేమ. నీకు చిన్న బాధ వస్తేనే నా దేవుడు నాకు ఏం చేశాడు అనేసి నువ్వు వలిగి సంఘానికి రాకపోవటమో, నువ్వు వలిగి ప్రార్థన చేయకపోవటమో, లేకపోతే అలిగి దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా ఉండటమో జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో. అనేకమంది నేను చూశాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాసముతో. ఎందుకంటే మనం ఆయన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్తున్నాం, ప్రతిరోజు ఆయన ఆరాధన చేస్తున్నాం కదా. మనమన్నా మనుషులు మోసం చేస్తామేమో కానీ దేవుడు మోసం చేయడండి. ఆయన ఆరాధన చేస్తున్నావు, నువ్వు చక్కగా దేవుడు నమ్ముకొని మంచిగా దేవుడు నువ్వు భక్తి చేస్తున్నావు, నేను ఎలా విడిచిపెడతాడు? కాబట్టి ప్రేమ దేవుడు నీకు ఎన్ని శ్రమలు రాని, ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి నీకు కావలసింది ఏంటంటే విశ్వాసం, నిలకడమైన విశ్వాసం నీకు కావాలి. అటు విశ్వాసం నీకు ఉందా? ఒకసారి ఆలోచించండి. నీకు అటు విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యం కంపల్సరిగా చేస్తాడు. నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలాగుండమని చెప్తున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములో నిలకడగా ఉండండి. అటు ఇటు ఉండద్దు. ప్రార్థన చేసేది జరిగిద్దా జరగదా, దేవుడు చేస్తాడా చేయడా, ఇటు విధమైన అవిశ్వాసం కలిగి మీరు ఉండొద్దు. విశ్వాసంతో మీరు ఉండగలిగితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు.
అదే ఆ శ్రమ ఎంత ముదిరిపోని లేకపోతే ఎంత మీరు అనుభవించినా సరే మీరు విశ్వాసముతో ఉంటే దేవుడి మీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండమని చెప్తున్నాడు? విశ్వాసములో నిలకడగా ఉండాలంట. స్టాండర్డ్ గా, ఫిక్స్డ్ గా, ఒక బలమైన విశ్వాసముతో మీరు ఉండాలని చెప్పి పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ యొక్క సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా సంఘం అందరూ కూడా విశ్వాసములో నిలకడగా ఉండమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసముతో ఉన్నావు అనుకో, దేవుని కార్యాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా కొరింథీ సంఘానికి ఏమని చెప్పాడంట? మెలకువగా ఉండమని చెప్తున్నాడు. రెండవది విశ్వాసములో నిలకడగా ఉండమని చెప్తున్నాడు. మూడవదిగా ఏంటిదంట? పౌరుషము గలవారై ఉండుడే. ఏమండి పౌరుషం అంటే? ఎవరైనా మనం ఏమన్నంటే పౌరుషం కలిగి కొడతాము, లేదా పౌరుషంగా తల్లిదండ్రులు ఏమన్నంటే పిల్లలు ఇంట్లోంచి పారిపోవడము, లేకపోతే మనం ఇంకేదైనా చేయటం పౌరుషం కలిగి ఉంటామంటారు లోకంలో. అంటే తల్లిదండ్రులు పిల్లలు ఏమన్నంటే ఏం చేస్తారు? మీరు చూసేది అంటే మేము చూసుకుంటాం అన్నట్టుగా అదంతా ఉంటుంది. 2-3 రోజులే. ఏమండి తల్లిదండ్రులు లేని పిల్లలు కష్టం. కాబట్టి పౌరుషం ఆ పౌరుషం కాదు, దేవునిలో మీరు పౌరుషంగా ఉన్నారు. సంఘంలో మనం ఎలా ఎదుగుతున్నాం, సంఘంలో మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే బయట మనం ఎంత భక్తిగా మనం కనబడుతున్నాం, బయట మనం ఎంతగా అనేక మందిని దేవుని వైపు తిప్పుతున్నాం, వీటిల్లో మన పౌరుషాన్ని మనం చూపించాలి. అంతేగాని ఈ లోకపరమైన వాటికి మన పౌరుషంగా నిలబడటం, పౌరుషంగా చేయటం ఇది కాదు. పౌరుషం కలిగి దేవుని కోసం నువ్వు బ్రతుకు ప్రేమ అనేక మందిని దేవుని వైపు తిప్పేలాగా పౌరుషం కలిగి నువ్వు పనిచే దేవుని కోసం చక్కగా పౌరుషం కలిగి దేవునిలో ఎదుగు. స్టెప్ బై స్టెప్ చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉంటారు. అలా ఉంటే చక్కగా దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడు. పౌలు కూడా పౌరుషం గలవాడు. ఆయన ఎట్లాంటి వాడంటే దేవుడు అందుకే ఆయన ఎందుకున్నాడేమో, పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా పౌరుషంగా ఉండేవాడు. ఆయన డ్యూటీ ఆయన చేసేవాడు. ఏం చేసేవాడు? యూదుల్ని బాధ పెట్టాలి, దేవుని బిడ్డల్ని బాధ పెట్టాలి, వాళ్ళ శ్రమల పాలు చేయాలి, వాళ్ళని కటకటాల్లో వేయాలి. ఇవన్నీ పౌలు పౌరుషంగా చేసేవాడు. అదే పౌరుషాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క దెబ్బ కొట్టే అది దేవుని వైపు తిప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకపరమైన పౌరుషాన్ని దేవుడు చేసి ఇదే టాలెంట్ దేవుడిలో నాలో వాడుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? సౌలును పౌలుగా మార్చే పౌరుషంగా దేవుని పనిని పౌలు జరిగించాడు. ఎంత గొప్పగా అనేక యూరోప్ కంట్రీలోనే ఆ యొక్క ఖండంలోనే ఒక 80 సంఘాలకు పైగా ఆయన కట్టాడండి. ఎంత గొప్ప సేవ చేశాడో. కాబట్టి పౌలు ఎలా చేశారంటే సేవ పౌరుషం కలిగి ఆయన సేవ చేశారు. మనం కూడా దేవుళ్ళలో ఎలా ఉండాలంట? పౌరుషంగా ఉండాలి. ఒకళ్ళు చెప్తేనో లేకపోతే ఒకళ్ళు ఏదన్నా చెప్తేనో కాదు, మనగా పౌరుషం కలిగి దేవుళ్ళలో ఎదగాలనే ఒక ఆలోచన మనకు ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఆ పౌరుషం కలిగి ఉంటున్నావా? లేకపోతే ఎన్ని చెప్పినా ఇంకా అలాగే మనం మెల్లిగా స్లో అండ్ స్టడీగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. మనం పౌరుషం కలిగి దేవుళ్ళలో మంచిగా అంచెలంచెలుగా మనం ఎదగాలి. ప్రేమ దేవుడా. కాబట్టి లోకపరమైన పౌరుషాలు మనకు అవసరంలా. దేవుళ్ళలో నువ్వు పౌరుషంగా ఎదగాలి, పౌరుషంగా నువ్వు ఎదగాలి. అటు విధంగా ఉంటే చక్కగా దేవుడు నుంచి సంతోషపడతాడు. మరి అలా నువ్వు జీవిస్తున్నావా? పౌరుషంగా నువ్వు ఉన్నావా? ఒక పాస్టర్ గారు అంటేనే మనం అలగటం, లేదా పాస్టర్ గారు అంటేనే మనం ఎదగటంగా నీకు నువ్వుగా నువ్వు ప్రార్థన చేసుకొని చక్కగా మంచిగా దేవుళ్ళలో నువ్వు పౌరుషం కలిగి నువ్వు ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే పౌలు మెలకువగా ఉండి, ఫస్ట్ మెలకువగా ఉండమంటాడు. ఆత్మీకంగా నువ్వు మెలకువగా ఉండు. అలాగే రెండవదిగా విశ్వాసములో నిలకడగా ఉండు. అలాగే దేవునిలో పౌరుషం గలవాడవే ఈ లోకంలో ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. అయితే 4వదిగా చూద్దాం ఒకసారి. బలవంతులై ఉండమని చెప్తున్నాడు. అంటే బలవంతులు అంటే
మనకి మంచి కండలు ఉండటము, లేకపోతే మంచి ఆరోగ్యం ఉండటము, మంచిగా పర్సనాలిటీ ఉండటము, ఇది బలవంతంగా ఉండటంగా దేవునిలో నువ్వు బలంగా ఉండాలి. సంఘంలో ఒక మంచి మూలస్తంభం లాగా, సంఘములో మంచిగా దర్శనాలు చూసే వాళ్ళలాగా, సంఘంలో మంచి ప్రార్థన పరురాలుగా లేదా మంచి ప్రార్థన పరుడుగా బలంగా సంఘంలో నువ్వు ఉండాలి. ప్రేమ దేవుడు కూడా కొరింథీయుల సంఘానికి పౌలు అదే హెచ్చరిక చేస్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి. ఏదో రెల్లులాగా ఎటు వస్తే అటు ఊగిపోవటం, ఇదిగా అంటే లోకంలో ఉన్నప్పుడు లోకంలో, దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుళ్ళు ఇలా ఉండకూడదు. మనం దేవుళ్ళు బలంగా ఉండాలి. మనం గుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా ఒక స్టాండర్డ్, ఒక పిల్లర్ లాగా మనం బలంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని కోసం పనిచేయాలి. మన బలాన్ని మనం వాడుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని మీద లోకంలో మన బలాన్ని అనేక పరంగా మనం వాడుతూ ఉంటాం. కానీ మన బలాన్ని, మనకి దేవుడి శరీరాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచిగా అవయవాలన్నీ మంచిగా ఇచ్చాడు. వీటన్నిటినీ దేనికోసం వాడాలంట? దేవుని కోసం నువ్వు వాడు. నీ బలం దేవుని కూడా వ్యర్థం అవ్వకూడదు. నీ బలం అంతా దేవుడి కోసం వాడు. అప్పుడు చక్కగా దేవుడు నువ్వు రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మంచిగా దేవుడికి మంచి బహుమతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ కాబట్టి నీ బలం ఈ లోకంలో నువ్వు దేనికోసం వాడుతున్నావో అది మానేసి, కానీ నీ బలం దేనికోసం వాడాలంట? దేవుని కోసం నీ బలాన్ని నువ్వు ఉపయోగించు. హల్లెలూయా. సంసోను కూడా దేవుడు తన బలాన్ని ఇచ్చి కొన్ని లక్షల మంది, వేల మందిలో, లక్షల మందిలో ఆ దేవుడు సంసోను ఒక్కడనే నుంచోబెట్టాడు. ఏమి ఇచ్చాడంట? ఆయనకి గొప్ప అభిషేకం ఇచ్చి బలాన్ని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి తన ప్రజలకు నువ్వు అండగా నిలబడదని చెప్పాడు. కాబట్టి ఆయన చక్కగా ఎలాంటి వాడంట? ఒక 1000 మందిని ఆయన, ఒక దవడ ఎన్నుకుని, గాడిద దవడ ఎన్నుకుతో 1000 మందిని చెప్పాడు. కాబట్టి ఆ బలం దేవుని కోసం వాడబడ్డాడు. అలాగే మనం కూడా మన బలాన్ని దేవుని కోసం ఉపయోగించి బలాన్ని చక్కగా దేవుని కోసం మంచి బలంగా నువ్వు నిలబడు. అలా ఉంటే దేవుడు చక్కగా నీ యందు చక్కగా దేవుడు ఇష్టపడతారని మంచిగా దేవుని కోసం బలంగా నీ బలమంతా ఉపయోగించు. దేవుడు చక్కగా నీలో చక్కగా సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మొట్టమొదటిగా మెలుగుగా, ఆత్మీకంగా నువ్వు మెలుగుగా ఆత్మీయ నేత్రాలు కలిగి నువ్వన్నీ చూసేలాగా, అన్ని ఎదిగేలాగా నువ్వు ఈ లోకంలో దేవుని భక్తిని చేయమని తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాగే విశ్వాసం నిలకడగా ఉండమని చెప్తున్నాడు. అలాగే పౌరుషము గలవారమై ఉండని చెప్తున్నాడు. అలాగే బలవంతులుగా ఉండమని చెప్తున్నాడు. మరి ఈ విషయాలన్నింటిలో మనం నిలకడగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం స్టాండర్డ్ గా దేవునిలో పౌరుషం కలిగి దేవుని భక్తి చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ ఉండి మనం మంచి భక్తి చేస్తున్నాం, దేవుని కోసం ఉపయోగపడుతున్నాం, దేవుని కోసం మంచి భక్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మెలుగు కలిగి ఉన్నాము, అలాగే దేవుని కోసం పౌరుషంగా మనం ఉన్నాం. ఇవన్నీ ఉన్నా కూడా ఏముండాలని చెప్తున్నాడు? ఒకసారి చదువు 14 వచ్చినావు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవన్నీ చేసినా ఎలా ఉండాలంట? ప్రేమతో. ఎవరు మనం బాధ పెట్టకూడదు, ఎవరు బాధపడేలాగా మనం ఉండకూడదు, బిహేవ్ చేయకూడదు. సంఘాల్లో నువ్వు చక్కగా ప్రేమ కలిగి లోకంలో నువ్వు ఏది చేసినా, నువ్వు భక్తి చేయి లేకపోతే ఏదైనా చేయి, నువ్వు ప్రేమ కలిగి నువ్వు ఉండు. కాబట్టి ప్రేమ దేవుడు యేసు ప్రభువు కూడా ఆయన యొక్క మొదటి ఆజ్ఞ, ఒకటే ఆజ్ఞ ఆయన ఏం చెప్పారు తెలుసా? కొత్త నిబంధనలో నిన్ను లేని పొరుగు వారు నువ్వు ప్రేమించని చెప్తున్నాడు. నువ్వు ఇతరులను ప్రేమించవనుకో నీతో ఏమి ఇంకా గొడవలు ఉండవు, చక్కగా ప్రేమ సమాధానాలు కలిగి ముందుకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలంట? నువ్వు ఎన్నైనా చేయి, ఎంత భక్తి చేయి, లేకపోతే నువ్వు దర్శనాలైనా చూడు, లేకపోతే నీకు ఎన్ని వరాలైనా ఉండు, ఏమైనా చేయి, నువ్వు ప్రేమగా లేకపోతే వేస్ట్. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ప్రేమతోనే
చేయమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అటు విధానం ప్రేమ నీకుందా? ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, అనేకమైన కార్యాలు, మంచి కార్యాలు మనం చేస్తున్నాం. అయినప్పటికీ నువ్వు ప్రేమగా ఉన్నావా? నువ్వు ఒకరితో ద్వేషం ఉన్నావు కూడా వేస్తే, నువ్వు అందరితో ప్రేమ కలిగి లోకంలో జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మనకి ఎంత విశ్వాసం ఉన్నా, మనం ఎంత ఆత్మీయంగా మెలుగుగా ఉన్నా, దేవుడు ఎంత పౌరుషం కలిగి మనం జీవిస్తున్నా కూడా మనం ఎలా ఉండాలంట? నువ్వు ఏది చేసే ఏ కార్యమైనా కూడా నువ్వు ప్రేమతోనే చేయాల్సిందే. అలా ఉంటేనే చక్కగా దేవుడిని ఎంతగానో ఇష్టపడతాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మీయంగా మనం వెలుగుగా ఉన్నామా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఆత్మీయంగా నువ్వు వెలుగుగా లేకపోతే సాతాను అనేకమైన వాటికి మనం లోటు చేస్తాడు. ఈ లోకంలో మనల్ని వెలుగుగా ఉండకోకుండా చేస్తాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే వెలుగు కలిగి ఉండాలి. సాతాను మనకి ఏం చిక్కులు పెడతాడో వాటన్నిటిని తప్పించుకోవడానికి నువ్వు చక్కగా ప్రార్థన కలిగి వెలుగు కలిగి లోకంలో ఉండాలి. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది రోజు. కాబట్టి పౌలు ఆ కొరింథీ సంఘానికి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు విషయాలన్నీ మనం ముందుంచున్నాం. నువ్వు చక్కగా భక్తి చెయ్యి, వెలుగుగా ఉండు, దేవునిలో ఒక పౌరుషం గలవారిలాగా దేవునిలో నువ్వు వెళ్ళాలి. అలాగే నీ విశ్వాసాన్ని కూడా నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా అటు ఇటుగా ఉండకూడదు, విశ్వాసముగా నువ్వు చక్కగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, మనం ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే, ప్రేమ కలిగి నువ్వు ఏది చేసినా ప్రేమతోనే చెయ్యి. అలాగే ప్రేమ కలిగి ఈ కార్యాలన్నీ చేస్తే దేవుడు మంచిగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఎలా ఉన్నామంట? ఏమండి? మెలుగుగా ఉండాలి. సాతాను గారు మనల్ని ఎక్కడ చిక్కులు పెడతాడో, లేకపోతే లోకంలో మనం ఎలా పడిపోతున్నామేమో వాటికి మనం ఎలా ఉండాలంట? మెలుగు కలిగి మనం చేసేది తప్పు, మనం చేసేది రాంగ్ అని మనం తెలుసుకొని మెలుగు కలిగి ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఎలా ఉండాలంట? ఆ విశ్వాసముతో నిలకడగలిగిన విశ్వాసముతో నువ్వు నీ యొక్క యాత్రను కొనసాగించాలి. అలాగే పౌరుషం కలిగి లోకంలో నువ్వు జీవించాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఇవన్నీ చేస్తూ ఏం చేయాలంటే, ఇవన్నీ చేసినప్పుడు ప్రేమ కలిగి నువ్వు చేయాలి. మరి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అటు విధంగా నువ్వు ఏది చేసినా, నువ్వు దేవుని పని చేయి, దేవుని కోసం ఏదైనా చేయి, ఎలా ఉండాలి? ప్రేమతో నువ్వు చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటు విధంగా మన విశ్వాసంతో నిలకడగా మెలుగుగా ఈ లోకంలో ఉండాలని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే విధంగా మనం అందరూ ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ప్రతిరోజు నువ్వు మెలుగు కలిగి నీ విశ్వాసం ఎలాగుందో, లేకపోతే నువ్వు దేవుళ్ళు ఎలాగుంటున్నావో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో, సరి చేసుకో. అలా ఉంటే చక్కగా మనం ఎటు పడిపోకుండా దేవుళ్ళు మన ముందుకి సాగిపోతాం. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవులను వినుగాక. ఆమె అందరూ గురించి ప్రార్థన చేసుకుందాం.